నమస్తే అందరికి. సో మీకు ఈ రోజు ఏమంటే మనము మామూలుగా చెట్లు నాటుతా అంటాము, రైతులు గానిలే పంట పెడతా అంటారు కదా. చెట్లు నాటాలన్నా కూడా కోకో పిట్ కావాలంటాము, వర్మి కంపోస్ట్ కావాలంటాము, లేదంటే అది ఇదని రకరకాల చెట్లకి వేస్తాం కదా. అట్లా కాకుండా మనం మన దగ్గర ఉండే దాంట్లతో అంటే ఎక్కువ ఖర్చు లేకోకుండా మనము ఎట్లా మొక్కలు నాటుకోవాలి, లేదంటే పంటకి ఎట్లా పోషకాలు గాని ఏందన్నా గానీ మొక్కకి ఎట్లా అందల్లా. సో ఇది ఏమంటే మామూలుగా మనం ఇప్పుడు మొక్కలు నాటాలంటే మొక్కలకు వచ్చేసి పోషకాలు అందాల. సో ఈజీ పద్ధతిలో అందాల. మనం నాటినప్పుడు ఏం చేస్తా అంటే మొన్నేసాం, మళ్ళీ దాని తర్వాత ఎరువులన్నీ వేసుకుంటూ పోతుంటాం కదా. ఆ ఎరువులు వేసేది ప్రతిసారి కావాల్సి వస్తుంది. సో ఒకసారి మనం ఇప్పుడు తయారు చేసేది వేస్తే ఒక 6 నెలల భూమిలో ఆ మొక్కలకి సారం అనేది ఇది అందిస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడో ఒకసారి వేసుకోవచ్చు, నీళ్లు మాత్రం కడుతూ ఉండాల. కానీ మనం పోషకాలు అందియాలంటే ఇది ఈజీ పద్ధతి మొక్కలకి. సో ఇది తెలుసు కదా మీకు, బొగ్గేనా, దీన్ని ఇంగ్లీష్ లో చార్కోల్ అంటారు కదా. సో దీంతో మనము ఒక ఎట్లా తయారు చేయాలా, మనం పోషకాలు అందే మొక్కకి, మొక్కల్ని ఎట్లా నాటుకోవాలా, పంటకి ఎట్లా అందియాలనేది తయారు చేస్తాం. బొగ్గు అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కదా, మనమేం కొనేదేం కాదు యాక్చువల్ గా కదా. సో ఇది దీన్ని చార్కోల్ అంటారు, దీన్ని బొగ్గు అంటారు. మన వాడుక భాష పల్లె భాషలో అయితే బొగ్గు అంటారు అనమాట. సో ఇది వెయిట్ లెస్ ఉంటుంది, యాక్చువల్ తూకం ఉండదు. కానీ ఈ బొగ్గు మనము తీసుకొని తయారు చేసేదాన్ని బయోచార్ అంటారు. అర్థమైందా? బయో అంటే జీవము అని, బయో ఫర్టిలైజర్ అంటాం కదా. బయో ఫర్టిలైజర్ అంటే జీవ ఎరువులు అంటాం. ఏమేం జీవ ఎరువులు? రయోజోబియం ఉంది, ట్రైకోడర్మా ఉంది, పాస్ఫోబాక్టీరియా ఉంది, సూడోమోనా, ఇట్లవన్నీ కూడా బయో ఫర్టిలైజర్. ఆ బయో ఫర్టిలైజర్ ని లాగా మనం పోషకాలన్నీ మొక్కలకు అందాలంటే ఈ బయోచార్ అనేది రెడీ చేయాలన్నమాట. సో ఈ బయోచార్ అంటే ఈ బొగ్గుతో మనం చేసేది. ఈ బొగ్గును బయోచార్ అంటే జీవమున్న బొగ్గుగా తయారు చేయాలి. యాక్చువల్ గా ఇప్పుడు ఏముందంటే ఈ బొగ్గులోన ఏమీ ఉండదు, ఉత్త బొగ్గు. అంటే ఇది ఒక మనము దూదిలాగా అనుకోవచ్చు, ఒక స్పాంజ్ లాగా అనుకోవచ్చు, ఖాళీ అన్నమాట ఇది. దీంట్లో ఎందుకు వెయిట్ లెస్ ఉంటుంది అంటే మామూలుగా మన మొక్కల్లో మీరు ఇట్లా ఎందుకు ఇట్లా ఇరిగేది ఇదంతా ఏంటంటే దీంట్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అనమాట, రంధ్రాలు అనేవి ఉంటాయి దీంట్లో. దీని ద్వారా ఏమేస్తుందంటే మనం ఇప్పుడు కలిపేవన్నీ దీంట్లో స్టోర్ చేసుకొని మన పంటకి మొక్కలకి అందిస్తుంది. సో ఖాళీ బొగ్గు గిని మనం పంటకి వేసినాం అనుకోండి, పంటలో ఉండే సారం అంతా బొగ్గు పీల్చేస్తుంది. ఆ సారం మళ్ళీ మన మొక్కలకి అందేది, పంటకు అందేది. కానీ మనం పంటకు అందల్లా బాగా పోషకాలు రాళ్ళ న్యూట్రియన్స్ అంటే దీన్ని మనము ఎన్రిచ్ చేసుకోవాలి, అంటే శక్తివంతంగా తయారు చేసుకోవాలి. దీంట్లో చూడండి, ఎందుకంటే మామూలుగా పాతకాలంలో అయితే ఈ బొగ్గుని మనం పండ్లు తోముకుంటాం. ఇప్పుడు మనకి పేస్ట్లు అన్ని వచ్చినాయి, కానీ ఈ బొగ్గును కూడా తయారు చేసుకునేది ఒక పద్ధతి ఉంది. యాక్చువల్ గా పొలాల్లో ఏం చేస్తారంటే ఏడాదారు చెత్తేసి కుప్పలు కుప్పలు కాల్చేస్తారు కదా, అదేమైపోతుంది, బూడిదైపోతుంది. సో కానీ మనము ఈ బయోచార్ తయారు చేసే బొగ్గు కావాలా అంటే దీన్ని మనము గాలి తక్కువగా, అంటే ఆక్సిజన్ తక్కువ ఉండే ప్రాంతంలో కాల్చి తీసుకునే బొగ్గు అయితే మన పంటలకి బాగా పనిచేస్తుంది. ఆక్సిజన్ అంటే మొత్తం ఉంటుందాక అనొచ్చు మీరు, గాలి లేకుండా ప్రదేశం లేదు. కానీ తక్కువ, ఇప్పుడు పొయ్యిలో మండేస్తాం, అది ఆక్సిజన్ తక్కువే ఉంటుంది కదా. పొయ్యి చుట్టూ మండేసి పైన పాత్ర పెట్టింటాం, లోపలే మలుగుతుంది. సో అట్లా అప్పుడు బొగ్గులు తీసి పక్కన పెట్టి ఇస్త్రీలు చేసుకుంటా ఉంటారు. కానీ మనం అట్లా బొగ్గులను కూడా ఆర్పేసి వెంటనే బొగ్గులు తీసి పక్కన పెట్టుకోవచ్చు. అట్లా బొగ్గు తయారు చేసే దాంతో మనము రకరకాలు ఉంది దీంట్లో. మనము ఒక గుంత తొగి దాంట్లో చెత్త అంటే ఇప్పుడు మొక్కజొన్న అనుకోండి, కంది అనుకోండి, మన దగ్గర ఉండి బొగ్గు అంటే పెద్ద పెద్ద కట్ల బొగ్గులే కాదు, ఏదన్నా కాల్చొచ్చు, వేస్ట్ పదార్థం మన మొక్కల్లో కానీ మన పొలాల్లో ఉండేదంతా కూడా మనం తీసుకొని ఒక గుంత తొగి దాంట్లో వేసేసి కాల్చి వెంటనే మనం నీళ్లు చుంకరించామంటే నల్ల బొగ్గు అయిపోతుంది. అట్లే వదిలేస్తే బూడిదవుతుంది. సో దీన్ని మనం బొగ్గులాగా తయారు చేయాలి. అది ఇంకా కొన్ని పద్ధతులన్నీ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక పద్ధతి మాత్రం చూపిస్తాను మీకు, అంటే మొక్కలు ఎట్లా నాటుకోవాలనేది ఒకటి చూపిస్తాను. నెక్స్ట్ పంటకి ఎట్లా వెళ్ళా అనేది మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే మీకు కాల్చి కూడా ప్రయోగం చేయాలి. ఇంకోటి ఇట్లా అర్ధాబర్థం కాలిన బొగ్గులు కూడా పనిచేయవు, ఇది తూకం అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో బొగ్గు అనేది కొంచెం ఉంటుంది, చూడండి ఇరుగుది, ఇది దీంట్లో పీల్చుకునే శాతం రాదు. సో కానీ ఇట్లున్నా కూడా మనం పక్కకి వేసుకోవాలి, ఇది ఏమని తయారు చేయాలంటే. కానీ ఇట్లా బొగ్గు మాత్రం ఉండాలా, అప్పుడే మనకు తెలిసిపోతుంది. లా ఉండొచ్చు, కానీ అంత లా ఉంటే మొన్ను కలిపేకి మనం మొక్క నాట్లేకి పంటల్లో వేసుకునేకి బాగుండదు. ఈ తీరుగా ఉండాల, ఇట్లుండాలి. ఇప్పుడు చూడండి మనం దీన్ని బొగ్గు లాగా నిన్న చేసినాం అనమాట, పెద్ద పెద్ద బొగ్గుల్ని ఇట్లుండాలి. ఈ చిన్న పీస్ ఉంటే ఖచ్చితంగా మనం మొన్న అన్ని దాని నీళ్లు ఇదంతా తీసుకొని ఇది పీల్చుకొని లోపల పెట్టుకుంటుంది అనమాట. ఈ లోపల పెట్టుకొని తర్వాత మనం మొక్కలు నాటుకుంటే నువ్వు 6 నెలల సంవత్సరమైనా దీనికి మనము పోషకాలు అందించే అవసరం ఉండదు.
అప్పుడప్పుడు నీళ్లు లేదు మనం వేసుకోవాలంటే ఏమన్నా పోషకాలు, ఇంటి దగ్గర చెట్లు నాటుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కుండ్లలో. సో దానికి అట్లా ఇప్పుడు మొక్కలు నాటుకోవాలి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలనేది మాట్లాడదాం. సో బొగ్గు ఉంది కదా, బొగ్గు ఒక భాగం తీసుకుందామంటే వర్మి కంపోస్ట్ గానీ, ఇది వర్మి కంపోస్టే అందరికి అనేది లేదు, మనకు ఉంది కాబట్టి అందుబాటులో వర్మి కంపోస్ట్ తీసుకుంటుంటాం. గసి ఎరువు దొరుకుతుంది కదా, నుగ్గుల్లాగా వస్తాయి కదా, అంత గసి చేసేసి ఆ ఎరువు తీసుకోవాలా. ఎందుకంటే పంటకి వేయాలని, ఇప్పుడు మీరు ఒక ఎకరా అంటే టన్నులు ఎరువులు వేస్తారు, దిబ్బెరువు కొన్ని టన్నులు వేస్తారు కదా, ఆ టన్నులు కాకుండా మనం మూటల్లో వేయొచ్చు. పంటకి వేసేటప్పుడు వేస్తే అది మనకి ఎన్రిచ్ అంటే శక్తివంతమైన దిబ్బెరువు మనం ఇన్ని రోజులు చేసుకో, అట్లా దీన్ని కూడా ఎన్రిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా శక్తివంతమైన బయోచార్ లాగా చేసుకుంటే మొక్కలకి బాగా అందుతుంది, దాన్నే బయోచార్ అంటారు. సో ఇప్పుడు దీనికి ఏమేమి కావాలా, బొగ్గు కావాలా, తర్వాత వర్మి కంపోస్టు లేదంటే పశువుల పేడ ఎరువు గసెరువు కానీ తీసుకోవచ్చు. తర్వాత మొన్ను, అంటే ఈ మొన్ను మనం యాక్చువల్గా మనం ఏమి రసాయనిక ఎరువులు వాడలేదు కాబట్టి యాడ్ మొన్న అయినా తీసుకోవచ్చు. అర్థమైందా? ఏమంటే రసాయనిక ఎరువులు వాడిన మొన్ను తీసుకోకూడదు, కలపాలా అంటే, ఎందుకంటే మనకి పోషకాలు అవన్నీ దండిగా అందాలి మొక్కల కన్నా. సో తర్వాత బెల్లం నీళ్ళు, ఇది బెల్లం కలిపి పెట్టిన నీళ్ళు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా తయారు చేయాలనేది చూస్తామంట. మనము ఇది కలిపిన తర్వాత వారం తర్వాత మనము చెట్లు నాటుకోవాలి. ఇది సేమ్ మనం శక్తివంతమైన దిబ్బేరు ఎట్లా చేసుకున్నాము అది 15 రోజుల పైన 20 రోజులు ఉండాల. కానీ ఇది వారం, ఇది కూడా అంతే, వారం 10 రోజులు ఉండే ఆ తర్వాత నాటుకుంటే మొత్తం పోషకాలన్నీ బొగ్గులాగా పోయి ఉంటాయి అనమాట. ఇది పీల్చేసుకొని ఉంటుంది, ఇది వెయిట్లెస్ ఏమి, దీని నీళ్లు కూడా పీల్చుకునే స్వభావం దీనికి ఉంది అనమాట. సో మనము భూమి కూడా ఇది లూజు చేస్తుంది, లూజు చేసి భూమిలో కూడా మీరు ఎప్పుడైనా కలుపు ఉన్నా కూడా కలుపు తక్కువ వస్తుంది, వచ్చిన కలుపు కూడా మనం పీకితే లూజ్ గా ఉంటుంది కాబట్టి వేర్లతో సహా బయటకు తీసేయచ్చు అనమాట. సో రాంగ్ కలుపు నివారణ కూడా చేసుకోవచ్చు. ఇది ఒకసారి మీరు ఇప్పుడు కూడా పొలాలు వేయడం చూసింటారు, బొగ్గు ఉందంటే కొన్ని ఏళ్ళైనా కరగదు ఇది. అంటే పాతకాలంలో బూడిద బొగ్గు దిబ్బలోకి వేసి వాడినారు, కానీ ఇప్పుడు ఎవరు వాడుతా ఉండలేదు. అప్పుడు పోయి కాలుస్తాండ్రు కాబట్టి తీసిపోయి దిబ్బలోకి వేస్తా ఉంటారు. సో అంటే ఇవి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా ఇది భూమిలో ఉండి మొక్కలకి పంటకి ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం వేసే పోషకాలన్నీ వేస్ట్ కాకుండా ఇది పీల్చుకొని దాని దగ్గర ఉండే మొక్కలకి వేర్ల ద్వారా మొక్కకు అందిస్తుంది. ఓకేనా? సో దీనికి ఇప్పుడు మనము కలపాలన్నమాట. కలుపుదాము అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే బొగ్గు ఒక భాగము, వర్మి కంపోస్టు లేదా పశువుల గసేరు ఒక భాగము, మన్ను ఒక భాగం. సో మీరు ఈ ఎరువు 2 భాగాలు వేసుకున్నా నష్టమేం లేదు, ఎందుకంటే అందరికీ బొగ్గు అంత అందుబాటులో లేకపోతే ఇది 2 భాగాలు వేసుకోవచ్చు, లేదంటే మొన్ను కూడా 2 భాగాలు, కొంత ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం లేదు. బెల్లం కూడా అంత కొలతనేం కాదు, దీనికి అంతా కలిసి ఇంత బెల్లం నానేస్తున్నాను నిన్న. అంటే బెల్లం నీళ్లు చిమ్కరిస్తూ ఉంటే ఈ దీంట్లో ఉండే సూక్ష్మ జీవులకి ఆహారం అనమాట. సో కాబట్టి దీన్ని ఈ విధంగా తయారు చేసుకుంటే మనం ఇంటి దగ్గర ఎవరైనా, ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక చెట్టు పెట్టింటారు కదా, ఒక చెట్టు పెట్టి చూడండి. సో దాని ఫలితం ఎట్లుంటుందని మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఈ బొగ్గును తయారు చేసి స్టాక్ చేసి స్టోర్ చేసుకోవచ్చు మూటలలో. దీంట్లో వచ్చేసి పచ్చికట్లు కూడా కాలికూడదు, బాగా గుర్తు పెట్టుకోండి, పచ్చికట్టి కాలికూడదు, ఎండిండ కట్టలతోనే కాలియాల. సో ఇప్పుడు ఒక కొలత వేసుకుందాం, సరేనా? అంటే బొగ్గు ఈ సైజులోనే ఉండాలా, గుర్తు పెట్టుకోండి. మనం పెద్ద పెద్ద బొగ్గులు వేయకూడదు, వేస్తే మళ్ళీ మనం చేసే కూడా మనకి వచ్చేలేదు, కలిసి మిక్స్ అయ్యలేదు. అంటే కొంచెం అట్లా ఇట్లానే ఏం ప్రాబ్లం లేదు, అట్లానే మరీ ఊరికే ఉత్తిదే వేయకూడదు. ఓకేనా? ఒక 2 వేసి 1.5 బొగ్గు వేసినాము, ఇది 2 వేసినాను పక్కన, ఇది 2 వేయండి. మన మామూలుగా వర్మి కంపోస్ట్ లేని వాళ్ళు మన పశువులు గసేరు వాడవచ్చు అనమాట, అది గుర్తు పెట్టుకోండి. ఇది ఇట్లా కలిపాలి బాగా. సో ఇంకోటి మనం వారం పెట్టాలన్నప్పుడు బెల్లం నీళ్ళు ఇట్లా పెట్టుకోవాలి, ఇంత వేసేది బెల్లం నీళ్ళు కదా. సో ఈ బెల్లం నీళ్ళ నీకు రోజు ఇడిసి రోజు చిమ్క్రియాల.
తిప్పేపించి మళ్ళీ అట్లా ఒక దగ్గర పెట్టేసేయండి. ఉండాలా? నీటిలోనే ఉండాల, ఎండలో ఉండకూడదు. చూడండి ఇట్లా అయిపోతుంది. అంటే మనం ఎక్కువ నానపకూడదు, ఇట్లా వేసినప్పుడే పోషకాలు అనేది ఇది అవుతుంది. సో మనం రోజు ఇంత మాత్రం వేస్తూ ఉంటాం కదా, వేసినప్పుడు ఏమైతుంది అంటే ఇంకా బాగా ఈ బొగ్గు అనేది దీంట్లో ఉండే పోషకాలు అన్నిటినీ పీల్చేసుకుంటుంది అనమాట. దీంట్లోకి చేరుకొని వేస్తున్నాను నేను. దీన్నే బయోచార్ అంటారు. సో ఈ రోజు వారం తర్వాత మనము యాక్చువల్ గా మొక్కలు నాటాల, పంటలకు వేయచ్చు. సో ఇప్పుడు ఏమైందంటే ఇంత తయారు చేస్తాం కదా, ఏమంటే మీకు ప్రాక్టీస్ చేసే కోసం కొన్ని మొక్కలు నాడదామంట. వారం అయిన తర్వాత దాంట్లో తయారవుతుంది, కానీ ఇప్పుడు కొన్ని మొక్కలు నాటి మీకు చూపిస్తాం ఎట్లా అనేది. సో ఇప్పుడు చూడండి, ఇది వామాక్ అన్నమాట. అంటే మీకు తెలుసు కదా, దీంతో దగ్గు మేలైతుంది. దీంట్లో వచ్చి ఇంకా ఏం చేస్తారంటే ఇట్లా చిన్న నేతాకు తీసుకొని మన బజ్జీలు కూడా వేసుకుంటారు. అది ఇది ఆయుర్వేదిక్ లో మంచి మొక్క అన్నమాట. సో దీన్ని ఒక దాంట్లో పెడుతున్నాను. ఓకేనా? షుగర్ చూడండి, దీన్ని ఇన్సులిన్ మొక్క అంటారు. ఇది షుగర్ కి పనిచేస్తుంది. పొద్దున్న ఒకసారి గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా పొద్దున్న లేస్తేనే ఇట్లా ఒక 2 ఆకులు అనమాట తుంచుకొని కడుక్కొని తింటే రోజు పరిగడుపున షుగర్ కంట్రోల్ అవుతుంది అంటారు. సో తర్వాత ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అన్నమాట. ప్రతి ఇంటి దగ్గర అందం కోసం ఇది పెట్టుకుంటా ఉంటారు. ఓకేనా? ఇది బయోచార్ గురించి, మొక్కలు నాటే విధానము. పంటలు కానీ పొలాల్లో కానీ మీరు గుంత తొగి బొగ్గు తయారు చేసుకుంటే ఈ విధంగా మనము మొక్కలకు కానీ పంట ఎకరాలు కూడా తయారు చేయొచ్చు.